Matthew's Gospel, chapter 7, verse 15. అందరూ కలిసి ఈ వచనాన్ని చదువుకుందామంటారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మనము ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్ని ధ్యానం చేస్తున్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. యేసు చేసిన కొండ మీద ప్రసంగం. మరి మీలో ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారో లేకపోతే కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను. మీలో తేలిగ్గా ఎవరు చూసుకుంటున్నారో నాకు తెలియదు. మీరు తేలిగ్గా తీసుకోవద్దు, కాలక్షేపానికి దయచేసి చర్చికి రావద్దు. ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని మనం ఆచరించాలి. అందుకని ఖచ్చితంగా నేను చెప్పగలను, తాడేపల్లిగూడెంలో ఏ చర్చిలో ఇంత క్రమ పద్ధతిలో వాక్యం బోధించే సేవకుడు లేడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సిస్టమేటిక్గా వర్డ్ ఆఫ్ గాడ్ని ప్రీచ్ చేసేవాళ్ళు ఈ ఊర్లో ఎవరు లేరు. మరి మీకు అంత ఇస్తున్నాను. మీరు దీన్ని తేలిగ్గా తీసుకుంటే యూ విల్ బి ఎట్ లాస్. మీరే నష్టపోతారు. అందుకని జాగ్రత్తగా వినండి, శ్రద్ధతో వినాలి, చెప్పే ప్రతి మాటని వినాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి 2 సంవత్సరాలు అయింది. 5వ అధ్యాయం ధ్యానం చేసాం, 6వ అధ్యాయం ధ్యానం చేసాం. ఇప్పుడు 7వ అధ్యాయం ముగింపులోకి వస్తున్నాం. మీలో కొంతమంది క్రమంగా వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. మరో కొంతమంది అప్పుడప్పుడు వస్తున్నారు. ఆ కనెక్టివిటీ, వాక్యం కనెక్షన్ మీకు తెలియదు. మరి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు. అయితే క్రమంగా వస్తున్న వాళ్ళు వాక్యాన్ని, ఆ లింకు, అనుసంధానం మీకు తెలుస్తుంది. ఇది యేసు చేసిన మొదటి ప్రసంగం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చేసిన మొదటి ప్రసంగం ఈ కొండ మీద ప్రసంగం అంట. ఆయన ఈ మొదటి ప్రసంగంలోనే చాలా సత్యాలు చెప్పాడు. పరలోక వాసులుగా ఉండే విశ్వాసులు భూమి మీద ఎలా జీవించాలి చెప్తున్నాడు. అంటే క్రైస్తవుడు ఎలా జీవించాలని చెప్తున్నాడు. మరొక మాట నేను మరొకసారి చెప్తాను. చర్చికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. ప్లీజ్ అండర్స్టాండ్. చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. ఏ చర్చికి వెళ్ళినా పరలోకానికి వెళ్ళరు. యేసుప్రభుని నమ్ముకొని వాక్యంలో స్థిరంగా ఉండేవాళ్ళ పరలోకం వెళ్తాను. నేను మీకు పరలోకాన్ని ఇవ్వలేను, మీరు నాకు పరలోకాన్ని ఇవ్వలేరు. ఆ మాటకు వస్తే ఏ పాస్టర్ మీకు పరలోకాన్ని ఇవ్వలేడు, ఏ మనిషి మీకు పరలోకాన్ని ఇవ్వలేడు. పరలోకం ఇచ్చేది మన విధేయత. పరలోకం ఇచ్చేది మనం దేవునిలో కనుపరిచే భక్తి. మనం దేవుని ఎడల ఉండే ఆ ఆధ్యాత్మిక జీవితమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. నేను మీకు ఎవరికి పరలోకాన్ని ఇవ్వలేను. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. నేను వాక్యం చెప్పగలను, ఎవరికి పరలోకాన్ని ఇవ్వలేను. చెప్పాను కదా, ఏ పాస్టర్ ఎవరికి పరలోకాన్ని ఇవ్వలేను. అయితే ఒకటి, వాక్యములో ఒక క్రమ పద్ధతిలో మనం వాక్యాన్ని ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. అది ఎక్కడా లేదని మీకు ముందుగానే చెప్పాను. ఈ ఊర్లో ఎక్కడ ఉండదు, ఈ జిల్లాలో ఎక్కడైనా ఉంటుందేమో నాకు తెలియదు. ఎందుకంటే చాలామంది వాక్యాన్ని క్రమంగా బోధించడం లేదు. కోడి పెరిగినట్టు ఇక్కడ ఒక ముక్క, అక్కడ ఒక ముక్క, ఒక్కొక్క వారం చెప్తూ ఉంటారు. అది రైట్ వే ఆఫ్ ప్రీచింగ్ కాదు. అది సరైన బోధన విధానం కాదు. కానీ దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ప్రజలకు కావాల్సింది చర్చికి వెళ్ళేమా లేదా అనేది చూస్తారు. సేవకుడికి కావాల్సింది డబ్బులు వచ్చినాయి లేవో చూస్తారు. అంతకు మించి ప్రజలకు ఇంకేమీ అవసరము లేదు. కానీ అది కాదు, అది భక్తి కాదు, అది వాక్య విధానం కాదు, అది సంఘము కాదు. అందుకని మనం క్రమ పద్ధతిలో వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. 5వ అధ్యాయం ప్రారంభించి 7వ అధ్యాయం 15వ వచనం వరకు వచ్చాను. గతించిన వారము ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము, విశాల ద్వారము, విశాల మార్గము ధ్యానం చేశాం. గతించిన వారము 4 అంశాలు ధ్యానం చేశాం. 2 ద్వారములు ఉన్నవని, 2 మార్గములు ఉన్నవని, 2 గమ్యస్థానాలు ఉన్నవని, 2 గుంపులు ఉన్నవని పోయిన వారం ధ్యానం చేశాను. 2 ద్వారములు ఉన్నవి, ఒకటి ఇరుకు, ఒకటి విశాలం.
2 మార్గాలు ఉన్నాయి. ఒక ఇరుకు మార్గం, రెండోది విశాల మార్గం. 2 గమ్యస్థానాలు ఉన్నాయి. ఒకటి నరకము, ఒకటి పరలోకము. 2 గుంపుల ప్రజలు ఉన్నారు. దీంట్లో తక్కువ మంది ఉంటారు, దాంట్లో ఎక్కువ మంది ఉంటారు. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము, అది జీవానికి పోయే మార్గము. కొద్దిమందే ఉంటారు. ఆ సంఘాల్లో తక్కువ మంది ఉంటారు. ఆ క్రైస్తవులు తక్కువ మందే ఉంటారు. విశాల ద్వారము, విశాల మార్గము, దాని అంతము నిత్యనాశనము. అనేకులు ఉంటారు. తండోపతండాలుగా వెళ్తారు. జనాలను బట్టి ఆకర్షితులు కాకూడదు. మేము వైజాగ్లో ఉన్నాం. ఆ పెళ్లి రోజునే వైజాగ్లో గిరి ప్రదర్శన జరిగింది. వైజాగ్లో జూలై 9వ తారీఖున గిరి ప్రదర్శన అంటే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు. రోడ్ల మీద ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు, అంటే 24 గంటలు రోడ్ల మీద నడిచారు చెప్పులు లేకుండా. ప్రదర్శన చేశారు. ప్రదర్శన అంటే 1 మైలు కాదు, 1 కిలోమీటర్ కాదు. ఆ ఏరియా అంతా ఎన్ని కిలోమీటర్లు? 35 కిలోమీటర్లు ప్రదర్శన చేశారు చెప్పులు లేకుండా. మరి మిగతా వాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేదో తెలియదు. 9వ తారీఖు 12 గంటల నుంచి 10వ తారీఖు 12 గంటల వరకు 35 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ప్రదర్శన చేశారు. మనం చర్చికి కరెక్ట్గా రాము, చర్చికే టైంకి రాము. మన భక్తి ఇలా ఏడిసింది, వాళ్ళ భక్తి అలాగుంది. మనం భక్తి పరులు మీ పరలోకం వెళ్ళిపోతామంటే ఎవడు నమ్ముతాడా? మనం పరలోకం వెళ్ళిపోతామంటే ఎవడు నమ్ముతాడా? చర్చికే కరెక్ట్గా రారు జనాలు, వచ్చిన టైంకి రారు. మరి వెళ్ళిపోతామని ఎలా అనుకుంటున్నారు? అమాయకత్వం కదా. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినంత మాత్రాన ఇంజనీరింగ్ పట్టా వచ్చేసిందా? మెడికల్ కాలేజీలో జాయిన్ అయినంత మాత్రాన డాక్టర్ అయిపోతాడా? చర్చికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళి అవడము. వాళ్ళకున్న ఆసక్తి ఒక 24 అవర్స్ వేల కొలది వాహనాలని డైవర్ట్ చేశారు. అక్కడ అనకాపల్లిలో డైవర్ట్ చేశారు, అటు ఆనందపురంలో డైవర్ట్ చేశారు. మ్యారేజ్కి కూడా కొంతమంది లేటుగా వచ్చారు. డిన్నర్కి 10:30కి 11 గంటలకు వచ్చారు. 1 కిలోమీటర్ కారు వెళ్ళడానికి 4 గంటలు పట్టిందంట. 1 కిలోమీటర్ కారు వెళ్ళడానికి 4 గంటలు పెట్టిందంట. అప్పటికి మన వాళ్ళు ట్రైనింగ్కి వచ్చేసారు. అరే 1 కిలోమీటర్ కారు వెళ్ళడానికి 1 నిమిషం పడుతుంది, 4 అంత ట్రాఫిక్ జామ్. ఎందుకంటే గిరి ప్రదర్శన. దేని కొరకు? వారు నమ్మిన దేవుని కొరకు వాళ్ళు 35 కిలోమీటర్లు నడిచారు. మన నమ్మిన దేవుని కొరకు టైంకే రాలేకపోతాం. ఇంకేం చేస్తాం? మళ్ళీ మేము క్రైస్తవులమే, నిజమైన దేవుడిని ఎరిగిన వాళ్ళమే, మేము ధూమ్ ధామ్ అంటాం. ఏది? చూపించు, జీవితంలో చూపించు. మన జీవితంలో చూపించు. మన దేవుడు అంట. దేవుడైన అమాయకుడా? ప్రజలేమైనా అమాయకులా? మనం చెప్పే భక్తిని నమ్మడానికి మన భక్తిని చూసి మనకే అసహ్యం వేస్తుంది కొన్నిసార్లు. ఇక ప్రజలు ఎక్కడ నమ్ముతారు, దేవుడు ఎక్కడ నమ్ముతాడు? వాళ్ళకి నడవమని చెప్పలేదు కదా. 35 కిలోమీటర్లు ఎవరైనా నడవమన్నారా? వాళ్ళకున్న భక్తి అది. వాళ్ళని నేను విమర్శించను. వారు నమ్మిన దాని కొరకు వాళ్ళు త్యాగం చేశారు. మనం నమ్మిన దాని కొరకు 1 గంట త్యాగం చేయగలుగుతున్నామా? మనం నమ్మిన దాని కొరకు ఏమైనా చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు చులకనైపోయాడు క్రైస్తవులకి. దేవుడు క్రైస్తవులు ఎక్కడైతే దేవుణ్ణి చులకన చేస్తారో వాళ్ళ జీవితాలు అలాగే చులకనగా ఉంటాయి. అర్థం చేసుకోండి. ఇక్కడ మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు దేవునికి విలువిస్తే దేవుడు మీకు విలువిస్తాడు. మీరు దేవుణ్ణి చులకన చేస్తే మీ జీవితాలు చులకనైపోతాయి. అయిపోతాయో లేవో నేను చెప్పడం కాదు, మీరు జీవితాల్లో మీరు అనుభవిస్తారు. నేనైనా అనుభవిస్తాను. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. ఇఫ్ యు హానర్ మీ ఐ విల్ హానర్ యూ అన్నాడు. నిజమైన దేవుడు అని చెప్పుకుంటున్నాం, యేసు ప్రభువుని అని చెప్పుకుంటున్నాం, విగ్రహాలు మానేసేమని చెప్పుకుంటున్నాం, హిందూ మతంలోంచి వచ్చాయని చెప్తున్నాను. ఏమైపోయింది ఈ భక్తి? కనీసం 10% అయినా ఉండాలి కదా. నేను ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో కూడా వాచ్ చేస్తారు కాబట్టి వారి గురించి కూడా మాట్లాడాను.
కనుపరిచాను. భక్తి తేలిక అవ్వకూడదు, కానీ దాన్ని బట్టి మన జీవితాలు ఉంటాయి, దాన్ని బట్టి మన ప్రతిఫలం ఉంటుంది. ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇరుకు ద్వారం గురించి చెప్పాడు, ఇరుకు మార్గం గురించి చెప్పాడు, దాని గమ్యస్థానం గురించి చెప్పి ఇవన్నీ చెప్పేసిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు కదా, జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇదిగో బాబు, ఇరుకు ద్వారములో ఉండండి, ఇరుకు మార్గములో ఉండండి. దాంట్లో చాలా తక్కువ మందే ఉంటారు, మైనారిటీయే ఉంటారు, కానీ దాని అంతము జీవం, పరలోకం. విశాల ద్వారము, విశాల మార్గము, దాంట్లో చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ దాని అంతం నరకం. అటుపోకండి, ఇటే ఉండండి అని చెప్పాడు. చెప్పి వెంటనే అంటున్నాడు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడే అంటున్నాడు. అసలు అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? మీకు 4 విషయాలు చెప్తాను, సమయాన్ని బట్టి చెప్తాను. ఎందుకంటే ఈ వాక్యము వచ్చే వారం కూడా చెప్తాను, ఈ వారం అవదు, చాలా విషయాలు ఉన్నాయి. అసలు అబద్ధ బోధకులు అంటే ఎవరు? ఎందుకంటే అబద్ధ బోధకుల గురించి అక్కడ మనం వింటున్నాం కదా. అబద్ధ బోధకులు ఎవరు అంటే, ఆ మొదటి వచనాన్ని చదువుతున్నాను. మన బ్రదర్స్ చాలామంది మరి ఇది తెలుసుకోలేదు కాబట్టి, అబద్ధ బోధకుల గురించి వాక్యం వింటున్నాం కాబట్టి ఆ బ్రదర్స్ కొంతమంది లేటుగా వచ్చిన వాళ్ళు ఇది అర్థం చేసుకోవచ్చు. అబద్ధ బోధకులు అంటే 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, దేవుని చేత పంపబడలేదు, నెంబర్ 1. రెండవది, దేవుడిచ్చిన వాక్యము చెప్పరు. They are not commissioned by God. Number 2, they are not giving God's message. No divine message, no divine commission అని అంటాం. అబద్ధ ప్రవక్తలు ఎవరంటే దేవుని చేత పంపబడని వాళ్ళు, దేవుని వర్తమానము లేని వాళ్ళు అబద్ధ బోధకులు. అలాగని వాళ్ళ చేతిలో బైబిల్ ఉండదా? మనకన్నా పెద్ద బైబిల్ ఉంటుంది, కానీ దేవుడు వాళ్ళని పంపలేదు. దేవుడు వారికి వర్తమానం ఇవ్వలేదు. They are not commissioned by God. They were not given divine word by God. వీళ్ళు అబద్ధ బోధకులు అంటే, నేను పంపకుండా వాళ్ళు వచ్చారంటాడు దేవుడు. నేను వారి నోట వాక్యమే ఉంచలేదు, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు అంటున్నారు. అబద్ధ బోధకులు ఎవరంటే దేవుని చేత పంపబడని వాళ్ళు, సొంతంగా వచ్చేవాళ్ళు, దేవుని వాక్యము లేని వాళ్ళు, ఏదో కబుర్లు చెప్పుకునేవాళ్ళు అబద్ధ బోధకులు. వారి గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 30-31 వచనాలు ఒకసారి చూద్దాం. కొన్ని వచనాలు చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, జెర్మియా చాప్టర్ 5 verse 30-31. ఘోరమైన భయంకర కార్యములు దేశములో జరుగుచున్నవి. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదురు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదురు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము నొందుటకు మీరేమి చేదురు. చూసారా, అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు చెప్తారు, వాళ్ళు అబద్ధ ప్రవచనాలు చెప్తారు. యాజకులు వారి పక్షాన్ని ఏలుబడి చేస్తారు. ప్రజలందరూ వారి తరపునే ఉంటారు. అబద్ధ బోధకులు ఎవరు అనుకుంటున్నారు? ప్రజలు వారి పక్షమునే ఉంటారు, నాయకులు వారి పక్షమునే ఉంటారు, రాజకీయవేత్తలు వారి పక్షమునే ఉంటారు, డబ్బున్న వాళ్ళు వారి పక్షమునే ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వారి పక్షమునే ఉంటారు. మీకు తెలుసా, అబద్ధ బోధకులకు ఉన్నంత పాపులారిటీ సత్యం చెప్పేవాడికి ఉండదు. అబద్ధ బోధకులకున్న సపోర్టు సత్యం చెప్పేవాళ్ళకు ఉండదు. అబద్ధ బోధకుల దగ్గర ఉన్నంత డబ్బు సత్యం చెప్పేవాళ్ళకు ఉండదు. తెలుసా, అబద్ధ బోధకుల దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ కానుకలు ఇస్తారు, వాళ్ళకి మంచి పాపులారిటీ ఉంటుంది. రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉంటారు, వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు కదా దేవుడు ఇర్మియా ద్వారా 5వ అధ్యాయం 30-31లో, యాజకులు వారి తరపునే ఉంటారు, ప్రజలు వారి తరపునే ఉంటారు, కానీ వాళ్ళు నా వాళ్ళు కాదు, నేను వారిని పంపలేదు.
అందుకని అబద్ధ బోధకులను దేవుడు పంపలేదు. 14వ అధ్యాయం 14వ వచనం, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చూద్దాం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నీవు వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నారు. అబద్ధ ప్రవక్తలు అంటారంట, మీకు క్షామము రాదు, దేవుని శిక్ష రాదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నోరుంది కదా ఏదైనా చెప్తారు. దేవుడు అంటాడు, నేను వారిని పంపలేదు, వారి నోట నా మాట ఉంచలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా చెప్తున్నారు. నేను వారిని పంపలేదు, వారి నా మాట ఉంచలేదు, నా మాట లేదు. కానీ వాళ్ళు వచ్చి ఏమంటారు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వించునుగాక, దేవుడు మీ కుటుంబములను దీవించునుగాక, పిల్లలు లేని వాళ్ళందరికీ డజన్ మంది పిల్లలు పుట్టినగాక, కారు లేని వాళ్ళందరికీ కార్లు వచ్చినగాక, పేదోళ్ళందరికీ బిల్డింగ్ వచ్చినగాక. అబద్ధాలు చెప్తారు. నేను వారి నోట మాట ఉంచలేదు, నేను వారిని పంపలేదు, క్షామము లేదని చెప్తారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి తిని, వారి వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గత నుండి మరులక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అంటే ఘోరమైన క్రియలు చేస్తారంట. వీళ్ళు మోసాలు చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేస్తారు, వీళ్ళు ట్యాక్స్ కట్టరు, అన్ని అబద్ధాలు చెప్తారు, అన్ని మోసాలు చెప్తారు. వాళ్ళు 10 కార్లు ఉంటాయి, ఒక్క కారు 6 పేర్లో ఉంటుంది, మిగతా 9 కార్లు ఆ చర్చికి వచ్చే చర్చిని తుడిచేవాడు ఆటో డ్రైవర్ పేర్లు ఉంటాయి. మీకు తెలుసా? వీళ్ళు ఘోరమైన కార్యాలు చేస్తారు. దుర్మార్గుల నుంచి బయటికి రమ్మనరు. వీరికి అక్రమ సంబంధాలు ఉంటాయి. వీరికి ఉండే ఆ స్టేజీ కూడా అఫీషియల్గా ఉండదు, బ్లాక్ ఉంటుంది. ప్రజలను డమ్మీలుగా వాడుకుంటారు. ఇది ఒక సిండికేట్గా ఉంటుంది. ఆ రోజున అబద్ధ ప్రవక్తలు ఆ విధంగా పనిచేశారు. చూసారు, వాక్యంలో దేవుడు ఎంత స్పష్టంగా రాసినాడు, వాళ్ళు ఘోరమైన దుష్కార్యాలు చేస్తారని. 16వ వచనం, 23వ అధ్యాయం 16వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చి, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. చాలమ్మా, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? భ్రమ పెడతారు, ఇల్యూజన్లోకి తీసుకుని వెళ్తారు, మనల్ని భ్రమంలోకి తీసుకుని వెళ్తారు. బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, నాకు దేవుడు చెప్పాడు అనగానే భ్రమలోకి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి దీవిస్తాడు? ఏటీఎం మిషన్ నీకు తీసుకొస్తాడా? నీకు చదువు లేదు, సంధ్య లేదు, కష్టపడవు, దేవుడు దీవెనలు వచ్చేస్తాయి. చదువుకున్నోడు డబ్బులే సరిపోవడం లేదు, ఎక్కడి నుంచి వస్తాయి దీవెనలు? నెలంతా కష్టపడితే 30,000, 40,000, 50,000, ₹1,00,000 జీతం తీసుకుంటాడు. కానీ వీడు చెప్పే భ్రమపరిచే వాక్యం ఎలాగుంటుందంటే, దేవుడు నీకు బిల్డింగ్ ఇవ్వబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు. ఎక్కడ నీ ఆదాయం కనీసం రేకుల షెడ్కే లేదు కదా, దేవుడు నీకు బిల్డింగ్ ఎక్కడ ఇస్తాడు? ఎవరిని దోచుకుని దేవుడు నిన్ను దీవిస్తాడు? భ్రమపరుస్తారు. ఈ భ్రమంలో ప్రజలు ఉంటారు. ప్రజలకి ఇది ఎంత ఇష్టమో, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ అబ్బాయికి ఐఐటి సీట్ రాబోతుంది, దేవుడు నాకు చెప్పాడు అంటాడు. వీడికి ఏబీసీలే సరిగి రావు. మీ అబ్బాయికి నీట్లో మెడికల్ సీట్ రాబోతుంది, సప్లిమెంటరీ క్యాండిడేట్. ఎలా వస్తుంది? దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? కష్టపడకుండా, చదవకుండా, కేవలం ఆయన నమ్ముకున్న దాన్ని బట్టి మెడికల్ ఐఐటీలో సీట్ ఇచ్చేస్తాడా? అలా ఇస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. భ్రమపరుస్తారు. మీరు వారి మాట ఆలకించొద్దు అంటున్నాడు. అదే 23వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి అమ్మా. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు,
నేను వారితో మాట్లాడుకుంటున్నాను. వారు వారు పరిగెట్టి వస్తారండి. చాలామంది ఈ రోజుల్లో బయలుదేరారు, దేవుడు నన్ను పంపించాడు, వీరు పరిగెట్టుకుంటూ వస్తారంట. నేను వారితో మాట్లాడుకుంటున్నాను, వారు ఏం చేస్తారంట? ప్రకటిస్తారు. ఆ రోజున యూదా దేశం, ఆ రోజున ఇజ్రాయేల్ దేశం అబద్ధ ప్రవక్తల చేత పూర్తిగా చెడిపోయింది. స్నేహితులారా, ఈరోజు క్రైస్తవ సమాజం చెడిపోయింది. క్రైస్తవ సమాజం చెడిపోయింది. క్రైస్తవత్వమే అసహ్యమైపోయింది. ఎందుకంటే అబద్ధ బోధకులతో నిండిపోయింది. డబ్బు డబ్బు డబ్బే. ఈ గొర్రెలు ఎవరు? వీళ్ళు క్రైస్తవులే. గొర్రెలు ఎవరో కాదు, క్రైస్తవులే. ఈ గొర్రెలకి సత్యం అంటే ఏంటో తెలియదు. డబ్బు, అబద్ధ బోధకులనే ప్రేమిస్తున్నారు. ఆ రోజున యూదులు, ఇశ్రాయేలు ప్రజలు అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళొద్దని దేవుడు ఇర్మియా ద్వారా 42 సంవత్సరాలు ప్రవచించాడు. కానీ ప్రజలు ఎవరు ఇర్మియా మాట వినలేదు. ఈరోజు ఇర్మియా లాంటి దేవుని సేవకులు ఎంతోమంది వాక్యాన్ని బోధిస్తున్నా చాలా మంది వినడం లేదు. ఎవడో గొర్రెలు లాంటి వాడు, ఎవడో అబద్ధ ప్రవక్త వచ్చి మీటింగ్ పెడితే ఈ గొర్రెలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. గొర్రెలు లాంటి క్రైస్తవ్యం. వీళ్ళు మారరు. అందుకని ఆ రోజున యూదా దేశాన్ని దేవుడు ఏం చేస్తే చెప్పమంటాడా? అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళొద్దు, వారి భ్రమపరిచే వర్తమానాలు వినొద్దు, నేను వారిని పంపలేదు, మీరు వారి దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఇశ్రాయేలు ప్రజలు, ముఖ్యంగా యూదా ప్రజలందరూ అబద్ధ ప్రవక్తల బోధలే ఉన్నారు. దేవుడు ఏం చేశారో చెప్పమంటాడా? శిక్షించాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు చెరలోనికి పంపించి శిక్షించాడు. మనం సత్యానికి దూరం అయిపోతే దేవుడు క్రైస్తవులను కూడా ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఆ రోజున వాళ్ళు శిక్షలోకి వెళ్ళారు. అందుకని స్నేహితులు చూడండి, అబద్ధ ప్రవక్తలు అంటే అర్థం ఏమిటంటే దేవుడు పంపకపోయినా వచ్చేవాళ్ళు, దేవుని వాక్యం తెలియకపోయినా ప్రకటన చేసేవాళ్ళు. దేవుడు అంటున్నాడు, నేను వారిని పంపలేదు, వారి నోట నా మాట ఉంచలేదు. They were not commissioned by God. They don't have divine message from God. వాళ్ళే అబద్ధ ప్రవక్తలు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు, బోధకుల గురించి మీరు జాగ్రత్త పడి, బివేర్, జాగ్రత్త. ఆ షాప్కి వెళ్తే చీరలన్నీ మోసం అంటే ఆ షాప్కి వెళ్తామా? ఆ షాప్కి వెళ్తే బట్టలన్నీ మోసం అంటే ఆ షాప్కి వెళ్తామా? ఆ హోటల్కి వెళ్తే టిఫిన్ అంతా పాడైపోయింది పెడతారంటే వెళ్తామా? వెళ్ళమే. కానీ ఆ వర్తమానం వింటే మనం చెడిపోతామంటే వర్తమానాలు వినకుండా ఉంటున్నామా? వెళ్ళడం లేదు. యేసుప్రభు అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఇది అబద్ధ ప్రవక్తలు అంటే నిర్వచనం. దే వర్ నాట్ కమిషన్ బై గాడ్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ నాట్ గివెన్ టు దెమ్. దేవుని వాక్యం వారిలో లేదు. అది అబద్ధ ప్రవక్తల గురించి. అమెరికా దేశంలో జిమ్ జోన్స్ అనే ఒక అతను ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం జిమ్ జోన్స్ అనే ఒక అతను ఉండేవాడు. ఈ జిమ్ జోన్స్ అనే అతను ఒక రోజున ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనతో పాటు తన సంఘ విశ్వాసులను కూడా 1000 మందిని కాల్చి చంపాడు జిమ్ జోన్స్. కానీ ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండేవంటే చెప్తున్నాను చూడండి. ఎందుకంటే ఈ రోజున జిమ్ జోన్స్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. జిమ్ జోన్స్ ఎలాగ ప్రజలను మోసం చేసాడో చెప్తున్నాను. వాడు ఏం చేసేవాడంట? జైలుకు వెళ్ళి సేవ చేసేవాడంట. జైల్లో వాళ్ళకి సువార్త చెప్పేవాడంట. జైల్లో ఉండే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాడంట. చాలా బాగుంది కదా, పరివర్తన కొరకు. రెండవది, వాళ్ళ సంఘాల్లో, జిమ్ జోన్స్ సంఘంలోకి వచ్చే వాళ్ళకి ఉద్యోగం, ప్లేస్మెంట్స్ ఆఫర్ పెట్టేవాడంట. చదువుకున్న వాళ్ళకి జాబులు ఇప్పించేవాడంట. అందరూ ఆ చర్చికి వెళ్తారా లేదా? ఆ చర్చికి వెళ్తే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం, జాబులు ఇప్పించేవాడంట. తర్వాత ఆ చర్చికి వెళ్ళే వాళ్ళకి రోగులు ఎవరైనా ఉంటే ఆయనే డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేవాడంట. అప్పుడప్పుడు రోగుల కొరకు ప్రార్థన కూడా చేసేవాడంట. ఆ చర్చిలో బలహీనులు ఎవరైనా ఉంటే ఆదుకునేవాడంట. ఆర్థిక సహాయం చేసేవాడంట. జనాలు వస్తారా రారా? చాలామంది వస్తారు. అంతేకాదు, హెల్త్ క్లినిక్లు స్టార్ట్ చేశాడంట జిమ్ జోన్స్.
జిమ్ జోన్స్ హాస్పిటల్ స్టార్ట్ చేశాడు, హెల్త్ క్లినిక్లు స్టార్ట్ చేశాడు. ఈరోజు కొంతమంది హెల్త్ క్లినిక్లు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. జిమ్ జోన్స్ పద్ధతి ఇది. జిమ్ జోన్స్ హాస్పిటల్ పెట్టాడు. ఆయన దగ్గరకు వచ్చే వారందరికీ కన్సెషన్తో ట్రీట్మెంట్ ఇప్పించేవాడు జిమ్ జోన్స్. అంతేకాదు, జిమ్ జోన్స్ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేసేవాడంట. అంటే తన చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కేసుల్లో ఉంటే లాయర్లు పెట్టి, తన తరపున లాయర్లు పెట్టి లీగల్ హెల్ప్ చేసేవాడంట. ఎంత బాగుంది. ఏదైనా కేసులు అది ఉంటే ఆ చర్చికి వెళ్తే ఆయనే లీగల్గా న్యాయపరంగా సలహాలు ఇచ్చేవాళ్ళు, అడ్వకేట్స్ ఉండేవారంట. ఏం చర్చ్ అండి ఇదంతా. కానీ వాక్యం సున్నా. మనకి కేకులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చచ్చిపోతే పెట్టులు సిద్ధపరిచేవాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ డేకి రకరకాలు ఇచ్చేవాడు. అంతేకాదు, ఇంకా జిమ్ జోన్స్ ఏం చేసేవాడంట, ఫౌండెడ్ కమ్యూనిటీ సెంటర్స్. జిమ్ జోన్స్ కమ్యూనిటీ సెంటర్స్ని స్టార్ట్ చేశాడంట. అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? క్రిస్టియన్ మ్యారేజ్ హాల్స్ని మొదలుపెట్టాడు. క్రైస్తవులు ఎవరైనా ఆ కళ్యాణ మండపం, క్రైస్తవ మ్యారేజ్ హాల్స్లోకి వెళ్తే ఫ్రీగా అయిపోద్ది. 2 లక్షలు 3 లక్షలు ₹1,00,000 ఇవ్వాల్సిన పని లేదు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ని స్టార్ట్ చేశాడు జిమ్ జోన్స్. మీరు ఏ ఫంక్షన్ అయినా అక్కడ చేసుకోవచ్చు. బాగుందా లేదా? ఆ చర్చికి ఎక్కువ వెళ్తారా లేదా? వెళ్తారు. అంతేకాదు, కొన్నిసార్లు ఈ విధంగా చాలా చేసేవాడంట. కొన్నిసార్లు స్వస్థత ప్రార్థనలో కోడికలు కూడా చేసేవాడంట. కానీ అదే సమయంలో తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకునేవాడంట. చాలా సందర్భాల్లో జిమ్ జోన్స్ వాళ్ళ చర్చికి సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేసేవాడంట. హాలీవుడ్ నుంచి హీరోయిన్ని చర్చికి పిలిచేవాడంట. ఎందుకంటే హాలీవుడ్ నుంచి హీరోయిన్లు ఆ చర్చికి వస్తే జనాలు ఎలాగుంటారు? అబ్బో, జామ్ ప్యాక్డ్ అయిపోతారు, తండోపుతండాలుగా. ఎందుకంటే ఆ సెలబ్రిటీస్ని చూడడానికి వస్తారు. ఈరోజు కూడా కొన్ని మీటింగ్స్లో కొంతమంది సెలబ్రిటీస్ని తీసుకుని వస్తారు. చేతకాని సేవకుడు సెలబ్రిటీని తీసుకొస్తాడు, చేతకాని మీటింగ్స్ సెలబ్రిటీని తీసుకొస్తారు. అంటే సెలబ్రిటీని తీసుకొస్తే జనాలు వస్తారు, వాళ్ళకి సువార్త. ఇది చచ్చు ఐడియా, ఇది చేతకాని ఐడియా. ఇది కొంతమంది క్రైస్తవులు పాటించారు. దానికి సెలబ్రిటీస్ కూడా బాగానే గుణపాఠం నేర్పించారు. ఒకప్పుడు జైసుద్ అని పిలిచారు, ఆమె పూర్తిగా దెబ్బ కొట్టింది. ఎవడో రాజా అని పిలిచేవాళ్ళు, వాళ్ళని కూడా దెబ్బ కొట్టారు. సెలబ్రిటీలను పిలిపించుకుని జనాలను రప్పించి ఏదో సువార్త ప్రకటించడం అనేది ఎంత భయంకరమో అర్థం చేసుకోండి. అంటే ప్రజలు యేసు ప్రభు గురించి వస్తారా, సెలబ్రిటీ గురించి వస్తారా? క్రైస్తవత్వం దిగజారిపోయిందన్న దాని గుర్తు. ఇది జిమ్ జోన్స్ స్టార్ట్ చేశాడు. ఇది ఈరోజు చాలామంది సెలబ్రిటీని, హాలీవుడ్ నుంచి సెలబ్రిటీని తీసుకొచ్చేవాడంటే జిమ్ జోన్స్. అంతేకాదు, జిమ్ జోన్స్ ఏం చెప్పేవాడంట, ఖచ్చితంగా డబ్బుల్ని డిమాండ్ చేసేవాడంట. ప్రతి సర్వీస్కి డబ్బులు అడిగేవాడంట. ప్రతి సర్వీస్ అంటే ఆయన చేసే ప్రతి లీగల్ హెల్ప్ ఇస్తున్నాం కదా, డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ డబ్బులు. అంటే ఈ సర్వీస్ ముసుగులో డబ్బుని బాగా డిమాండ్ చేసేవాడంట. అన్నీ అబద్ధాలు చెప్పేవాడంట. ఆయన జీవితం మాత్రం సెలబ్రిటీ స్టార్. వాడే కారులు, ఉండే బిల్డింగు అంతు లేనిది. కోట్లు రూపాయలు ఖరీదు చేసే కార్లు వాడుతున్నాడు. ఈరోజు వాడడం లేదా? ఎవరు డబ్బులు అవి? ఒక వ్యక్తి 30 రోజులు ఉద్యోగం చేస్తే ₹1,00,000 50,000 వస్తాయి. దాన్ని అన్ని రకాలుగా వాడుకుంటే మిగిలేది తక్కువ. అటువంటిది జిమ్ జోన్స్ కోట్లకు పడగలెత్తాడంట. ఖరీదైన వాహనాల్లో, ఖరీదైన విమానాల్లో తిరగడం మొదలుపెట్టాడంట. అప్పటితో ఆగలేదు. అమెరికా దేశంలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్స్ అంతా జిమ్ జోన్స్ అంటే అమ్మో అమెరికాలో పెద్ద సేవకుడు ఈయన అనేవాళ్ళు. వాళ్ళకేం తెలుసు సేవకుడు ఎలా ఉండాలి? రాష్ట్ర గవర్నర్లు అంటే ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు. జిమ్ జోన్స్ అంటే ఆయనకి గొప్ప పేరు. సెనేటర్స్ అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు సహితము జిమ్ జోన్స్కి చాలా చాలా ఉన్నతంగా హెచ్చించేవాళ్ళంట. ఒక రోజున ఆత్మహత్య చేసుకొని చచ్చాడు జిమ్ జోన్స్. మాట్లాడిన అబద్ధాలంట, భయంకరమైన పాపంలో జీవించేవాడంట. కానీ ఇవన్నీ రహస్యంగా చేసేవాడంట. పైకి మాత్రం మోరల్గా, నైతికంగా చాలా గొప్పగా కనబడేవాడంట. కానీ తెర వెనుక భయంకరమైన పాపపు జీవితం ఉండేదంట. తను 1,000 మంది కలిసి ఒక రోజున సిటీకి దూరంగా వెళ్ళి వారు ఉంటున్న హాలుకి నిప్పు పెట్టుకొని
అందరూ ఒకేసారి ఆత్మాహుతులైపోయారు. దానికి జిమ్ జోన్స్ చెప్పింది ఏమిటంటే, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, మనం మహిమలో ప్రవేశించబోతున్నాము. ప్రజలు గుడ్డిగా నమ్మి 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు వరకు ప్రపంచ చరిత్రలో 1000 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకొని దేవుని మహిమలో ప్రవేశించేమని అమాయకపు భక్తి చేసిన వాళ్ళు జిమ్ జోన్స్ అనుచరులు. వాడిలాగా ఈ రోజున ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ జిమ్ జోన్స్ లాగా మోసం చేసేవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. సర్వీసులు ఇస్తున్నారు చాలామంది, ఫ్రీ సర్వీస్ అని. అమ్మో, ఆ చర్చికి వెళ్తే హాస్పిటల్ ఫ్రీ అంట, ఆ చర్చికి వెళ్తే సమాధి పెట్టి ఫ్రీ అంట, అంటే నువ్వు త్వరగా చావు, నీ పెట్టి నేను సిద్ధం చేస్తానని. ఆ చర్చికి వెళ్తే టిఫిన్లు ఫ్రీ అంట, ఆ చర్చికి వెళ్తే భోజనాలు ఫ్రీ అంట, ఆ చర్చికి వెళ్తే సంబంధాలు ఫ్రీ అంట. ఆ చర్చికి వెళ్తే రకరకాల ఫ్రీ ఆఫర్లు పెడితే ప్రజల అమాయకులు కదా వెళ్తూ ఉంటారు. ఆ రోజున జిమ్ జోన్స్ అలాగ మోసం చేశాడు. దుర్బోధకులు ఆ విధంగా మోసం చేస్తారు. దుర్బోధకులు ఎవరో మనం చూస్తున్నాం. అందుకని దుర్బోధకులు ఎవరంటే ప్రమాదకరమైన వాళ్ళు. దుర్బోధకులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. సో మొదటిది చూసాము, దుర్బోధకుడు, అబద్ధ బోధకుని నిర్వచనం ఏంటో చూసాము. రెండవది, అబద్ధ బోధకుడు ప్రమాదం ఏంటో చెప్తున్నా, డేంజర్స్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ బోధకులు నిర్వచనం చెప్పాను, ఎవరు అబద్ధ బోధకులు చెప్పడం జరిగింది. రెండవది, అబద్ధ బోధకులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో దేవుడు చెప్తున్నాడు. ఆ మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ బోధకులు అబద్ధాలు మాత్రము చెప్పి మోసాలు చెప్పితే పర్వాలేదు, కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. దే ఆర్ డేంజరస్ పీపుల్. దే ఆర్ నాట్ ఓన్లీ డిసీవర్స్ బట్ దే ఆర్ డేంజరస్ పీపుల్. అబద్ధ బోధకులు మోసగాళ్ళు మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అనగా ప్రమాదకరమైన వాళ్ళు. మీకు తెలుసా, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేస్తారు. దే పెర్వర్ట్ అవర్ థింకింగ్, దే ప్రివెంట్ అవర్ థింకింగ్ అంటాం. అంటే అర్థమేంటో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. మీరు అబద్ధ బోధకులు బోధ వింటే, అబద్ధ బోధకుల సంఘాలకు వెళ్తే మీరు స్వతహాగా ఆలోచించే విధానం మీరు కోల్పోతారు. మీ ఆలోచన విధానం కోల్పోతారు. ఎందుకంటే అక్కడ బోధ అలాగుంటుంది. ఇక మీరు ఆలోచించేది ఏమి ఉండదు. మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. పెర్వర్షన్ ఇన్ థింకింగ్, ప్రివెంటింగ్ ఇట్ ఇన్ థింకింగ్ అంటాం. అంటే మనం ఆలోచించే విధానం కోల్పోతారు. ఆలోచనలో రకరకాలు, అదే కరెక్ట్ అన్నట్టుగా వచ్చేస్తుంది. అదేం తప్పుంది, అదేం తప్పున్నది వస్తుంది. అబద్ధ బోధకులు ఎంత ప్రమాదకరమైన అంటే మనస్సుల మీద దాడి చేస్తారు, మైండ్ మీద దాడి చేస్తారు. జిమ్ జోన్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు 1000 మంది ఆత్మాహుతులు అయిపోయారు అన్నాం. అంటే ఎంత గుడ్డిగా నమ్మకపోతే 1000 మంది అతడు చెప్పింది నమ్మారు. ఎంత గుడ్డిగా నమ్మపోతే అతడు నమ్మి ఆ కొండ మీదకి వెళ్ళిపోయి నిప్పు పెట్టుకొని అందరూ ఆత్మాహుతులు అయిపోయారు. అంటే అంతగా మైండ్ని కరప్ట్ చేస్తారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. అదే కరెక్టు, అతడు ఏడు చెప్తే అదే రైటు. ఆత్మాహుతి అయిపోవడానికి కూడా సిద్ధపడ్డారు, 1000 మంది మరణించారు. అబద్ధ ప్రవక్తలు మన ఆలోచన విధానాలను పూర్తిగా మార్చివేస్తారు. అందుకని అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇంకేమీ ఆలోచన చేయలేదు. ఇది కరెక్ట్ అండి, మీరు ఏం చెప్పినా మేము నమ్మమండి, ఇది కరెక్ట్ అండి అని అంటారు. ఎందుకంటే బ్రెయిన్ వాష్ పూర్తిగా అయిపోయింది. కమ్యూనిస్టులు అంట, అప్పట్లో కమ్యూనిస్టులు ఉన్నప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. కమ్యూనిస్టులు ఎవరినైనా జైల్లో వేస్తే ఆ జైలు సెల్స్ ఎట్లా ఉంటాయంటే, అంటే జైలు గదులు ఎలాగుంటాయంటే లైటింగ్ అనేది ఉండదు, పూర్తిగా చీకటి. అంటే ఎంత చీకటి అంటే కుడి చేయి ఎడమ చేయి తెలియనంత చీకటి అలాగుంటుందంట. కానీ అక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఆ సెల్లో ఒక స్పీకర్ ఉంటుంది, ఎప్పుడూ ఒక వాయిస్ వినబడుతూ ఉంటుంది. లెనిన్నే దేవుడు, స్టాలినే దేవుడు, కమ్యూనిజమే నిజమైన సిద్ధాంతం. ఇక 24 గంటలు, నెలకు 30 రోజులు
నువ్వు 10 సంవత్సరాలు ఉంటే ఇదే వాయిస్, నీ బుర్ర ఏమైపోద్ది, పిచ్చొస్తుంది. చీకటిలో 24 గంటలు ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అలాగ శబ్దం. మనిషి ఉండడు, ఏదో భోజనం ఏదో లైట్గా పడేస్తారు, ఇంకోటితో మాట్లాడడానికి వీల్లేదు, ఒంటరితనం, ప్రపంచం అంటే ఏంటో తెలియదు, వెలుగు అంటే ఏంటో తెలియదు. అంతేకాదు కమ్యూనిస్టులు ఎంత కఠినంగా చెరసాలు ఉంటాయంటే అర్థం ఉండదంట, ఆ గదిలో అర్థం ఉండదంట. 10 సంవత్సరాల తర్వాత పోతే నీ మొహం ఎలా ఉంటుందో నీకే, అంటే మనం ఎలా మారిపోతాం అనేది తెలియదు. అర్థం చూసుకుంటే మన ముఖం తెలుస్తుంది. కానీ 20-30 సంవత్సరాల వరకు మనం ముఖం చూసుకోలేని, అర్థం లేని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. అటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఆ విధంగా మైకులో స్పీకర్ ద్వారా వాళ్ళని పెట్టి చేస్తే వాళ్ళు మెంటల్గా పూర్తి ఇన్సానిటీ అంటాం కదా, పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఇక వాడిని 20 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చిన వీడు మనసులో లెనినే దేవుడు, స్టాలినే దేవుడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, ఎదురుగా భార్య ఉన్నా, ఎదురుగా పిల్లలు ఉన్నా వాడు గుర్తించలేడు. ఎందుకంటే మానసికంగా పూర్తిగా లొంగ తీసుకున్నారు. అది కమ్యూనిస్టులు ఉపయోగించే టెక్నాలజీ. అంటే అబద్ధ బోధకులు భ్రమపరుస్తారని మనం చదివేము కదా ఇందాక ఇర్మియా గ్రంథంలో. అబద్ధ బోధకులు బ్రెయిన్ని వాష్ చేస్తారు, ఇదే కరెక్ట్ అంటారు. అందుకని ఆ చర్చలకు వెళ్ళే వాళ్ళని బయటికి రప్పించడం మన వల్ల కాదు. దే ప్రివెంట్ థింకింగ్, దే పెర్వెక్ట్ థింకింగ్. అది నేను రాసుకున్నది. ఆలోచించే విధానం కోల్పోతారు. ఒకవేళ ఆలోచించిన పెర్వర్షన్ అంటే అసత్యాన్ని ఎక్కువగా ఆలోచించేలాగా చేస్తారు. దే కిల్ సోల్స్ అని అంటాం. వాళ్ళు ఆత్మల్ని చంపుతారు. అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మం వేసుకుని వస్తున్న తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళు ఆత్మల్ని చంపుతారు. దే కిల్ ద సోల్స్. అబద్ధ బోధకులు. మీకు తెలుసా, ఒక పులి దేహాన్ని చంపుతుంది, ఒక సింహము దేహాన్ని చంపుతుంది, ఒక ఎలుగుబంటి దేహాన్ని చంపుతుంది. అబద్ధ బోధకులు ఆత్మని చంపుతారు. ఇప్పుడు ఎవరు ప్రమాదకరమైన వాడు చెప్పండి? ఒక అబద్ధ బోధకుడు ఇలా వచ్చాడు, ఒక పులి ఇటు వస్తుంది. ఎవరిని ముందు చంపాలి మనం? లేక ఎవరికి మనం దూరంగా పారిపోవాలి? అబద్ధం. పులి సింహము భౌతికంగా చంపుతుంది, అబద్ధ బోధకుడు ఆత్మీయంగా చంపుతాడు. అబద్ధ బోధకులు దే కిల్ ద సోల్స్. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. యేస్కేలు 22:27 చదువు. దానిలో అధిపతులు చూడండి, లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలను, మనుష్యులను నశింప చేయుటలను, వేటన చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. అబద్ధ బోధకులను దేవుడు పోలిస్తున్నాడు. అబద్ధ బోధకులు ఎవరంట? లాభము సంపాదించుకున్నటకై నరహత్య చేయుటలోను, మనుష్యులను నశింప చేయుటలోను, వేటను చీల్చు తోడేళ్ళు. అంటే అబద్ధ బోధకులు వేట లాంటి తోడేళ్ళు, చీల్చే తోడేళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు చీలుస్తారు, ఆత్మీయ జీవితాలని పాడు చేస్తారు. ఒక తోడేళ్ళు చీల్చి ఆ ఎరని, ఆ గొర్రెను తింటుంది. ఒక సింహము, ఒక ఎలుగుబంటి, ఒక పులి చీల్చి ఆ జంతువుని తింటాదే. అబద్ధ బోధకులు ఆత్మలను చీల్చి చంపుతారు. అబద్ధ బోధకులు దే కిల్ ద సోల్స్ ఆఫ్ ది పీపుల్. అబద్ధ బోధకులు ఆత్మల్ని చంపేవాడు. పులుల కన్నా, సింహాల కన్నా. ఒక ఆయన అంటాడు, అబద్ధ బోధకుడు నాగుపాము కన్నా ప్రమాదకరమైన వాడంట. ఈజ్ మోర్ పాయిజనస్ దెన్ కింగ్ కోబ్రా. ఎవరంటే అబద్ధ బోధకుడు. వీడు బోధతో చంపుతాడు, అది విషంతో చంపుతుంది. అది ఆత్మను చంపదు, దేహాన్ని చంపుతుంది. వీడు బోధతో, విషపు బోధతో ఆత్మని చంపుతాడు, పరలోకం నుంచి మనుషుల దూరము చేస్తాడు. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు, అబద్ధ బోధకుల గురించి మీరు జాగ్రత్త పడండి. వాళ్ళు గొర్రెల చర్మం వేసుకుని వస్తారు, కానీ వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు. సో అబద్ధ బోధకులు అంటే ఏంటో చెప్పాను. రెండవది, అబద్ధ బోధకులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు చెప్పాను. మూడవది కూడా చెప్తున్నాను చూడండి. అబద్ధ బోధకులు చేసే మోసం ఏంటో చెప్తున్నాను. జకరియా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం.
జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలముల్లో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. 6వ వచనం చదువుతాను. ఏస్కేల్ గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయం 4వ వచనం చదివాను. ఇప్పుడు 6వ వచనం చదువుతున్నాను. 4వ వచనంలో ఏముందంటే ప్రవక్తలు నక్కలతో పోలిస్తున్నాడు. 6వ వచనంలో వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదే చెబుతారు. సోది ఆ వచనాలన్నీ చదువుకోండి. సో ఏస్కేల్ గ్రంథము ఆ 13వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూసి అబద్ధ బోధకులు ఎవరంట? సోది చెప్పేవాళ్ళంట. అబద్ధ బోధకులు ఎవరంట? నక్కల్లాంటి వాళ్ళంట. నక్కకి ఉన్న లక్షణం ఏంటో చెప్పండి. జిత్తులు మారి నక్క అంటారు. నక్క డిసెప్టివ్ అని అంటాం. నక్కలు మోసం చేస్తాయి. వాళ్ళు సోది చెప్తారంట. నక్కల వలె ఉంటారంట. వాళ్ళు ప్రజలను మోసము చేస్తారు. అందుకని అబద్ధ బోధకులు ఎవరో ముందు చెప్పాను. రెండవది, అబద్ధ బోధకుల వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే వాళ్ళు ఆత్మని చంపుతారు. మూడవది, అబద్ధ బోధకులు చేసే మోసం ఏమిటంటే వాళ్ళు సోది చెప్తారు, నక్కల వలె ఉంటారు. దేవుడు తన వాక్యంలో ఆ వాడిన పదజాలాలు చూడండి. నక్కలు అన్నాడు, సోదిగాండ్రు అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఆ రోజున వాళ్ళు ఆ విధంగా మోసం చేశారు. చాలు, వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. అందుకని యేసు ప్రభు ఇరుకు ద్వారము విశాల ద్వారము, ఇరుకు మార్గము విశాల మార్గము, ఇరుకు ద్వారము ఇరుకు మార్గము దాని గమ్యస్థానము జీవము, విశాల ద్వారము విశాల మార్గము దాని గమ్యస్థానము నాశనము, ఇరుకు మార్గము చివర దాంట్లో కొద్దిమంది ఉంటారు, విశాల మార్గంలో అనేకులు ఉంటారు. ఇది చెప్పి అబద్ధ బోధకులు ఇప్పుడు చివరిలో చెప్తున్నాను. ఈ అబద్ధ బోధకుల గురించి ఎవరు జాగ్రత్త తీసుకోవాలి? ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. నాకు నేను జాగ్రత్త తీసుకోవాలి, మీకు మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. అబద్ధ బోధకులు ఎవరో చెప్పడం జరిగింది. అబద్ధ బోధకుల ద్వారా జరిగే ప్రమాదం ఏంటో చెప్పడం జరిగింది. అబద్ధ బోధకులు చేసే మోసం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? మీకు మీరు తీసుకోవాలి. నేనేమి మీకు హెల్ప్ చేయలేను. ఐ కెనాట్ హెల్ప్ యూ, యూ కెనాట్ హెల్ప్ మీ. ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. వాక్యం చెప్పడం వరకే. ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితాన్ని క్షేమంగా నడిపించుకోగలం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. బల్లో పాల్గొనబోతున్నాం. అబద్ధ బోధకుల గురించి మనము ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేవుడు కొండ మీద ప్రసంగాన్ని ముగిస్తూ చివరిలో జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు కాలములో శాస్త్రులు పరిసయ్యులు అనేవాళ్ళు అబద్ధ బోధకులు ఉన్నారు. మోషే కాలములో అబద్ధ బోధకులు ఉన్నారు. ఇజ్రాయేల్ చరిత్రలో అబద్ధ బోధకులు ఉన్నారు. ఈరోజున సంఘ ప్రారంభములో అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకులు లేని తరము లేదు, అబద్ధ బోధకులు లేని కాలము లేదు. ఆది కాండము నుంచి మనం చూస్తే బైబిల్ అంతా అబద్ధ బోధకులు అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటారు. ప్రతి సందర్భంలో అబద్ధ బోధకులు దేవుని ప్రజలను మోసం చేసి దేవుడి నుంచి దూరం చేశారు. ఈరోజు నా అబద్ధ బోధకులు ఉన్నారు, లేక ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు బైబిల్తోనే వస్తారు, వాళ్ళు సేవకులుగానే ఉంటారు, భక్తులుగానే ఉంటారు, భక్తి భాషనే మాట్లాడతారు, భక్తులుగానే నటిస్తారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. వారిని గుర్తుపట్టాలి. వారి వాక్యాన్ని చూడాలి, వినాలి, గుర్తుపట్టాలి. వాళ్ళ జీవితాన్ని చూడాలి. వాళ్ళ జీవితం యేసుక్రీస్తు ప్రభు లాంటి జీవితం ఉందా? వాళ్ళ జీవితంలో వినయం ఉందా? వాళ్ళ జీవితంలో సాత్వికం ఉందా? వాళ్ళ జీవితంలో పరిశుద్ధత ఉందా? వారి జీవితంలో సత్యం ఉందా? వాళ్ళ జీవితంలో యథార్థత ఉందో చూడాలి. జీవితాలని బట్టి అబద్ధ బోధకుడా సత్య బోధకుడా నిర్ధారించాడు. జీవితాలు చూడాలి. బోధలు కాదు, అందరూ బోధలు చేస్తారు, కానీ జీవితాలు ముఖ్యమైనవి. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నాం. దేవుడు అటువంటి కృపనిస్తాడు. మరి జాగ్రత్తలు తీసుకోవాలనే మాట మనం ధ్యానం చేస్తాం. బలలో పాల్గొనబోతున్నాం. సోదరులు నా తండ్రులు గారు వస్తారు. బలలో పాల్గొనబోతున్నాం. పరీక్షించుకుందాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం? మీరు చూసే యూట్యూబ్లు ఎవరివి?
ఎవరు వర్తమానాలు వింటున్నారు? ఆ వర్తమానం వాక్యానుసారంగా ఉందా? మీరు ఉంటున్న వర్తమానికుని పర్సనల్ లైఫ్ ఎలాగుంది? ఎవరో వర్తమానాలు వింటున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం ఎలాగుంది? మాకు అవసరం లేదని అనకూడదు. వ్యక్తిగత జీవితమే ముఖ్యం. వ్యక్తిగత జీవితం తెలుసుకొని వర్తమానం వినండి. తెలుసుకోవడం కొంచెం కష్టమే, కానీ అసాధ్యమేమీ కాదు. జీవితాన్ని బట్టి వర్తమానం వినాలి. ఏ వర్తమానం పడితే ఆ వర్తమానం వినకండి. పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, సరి చేసుకుంటూ బల్లో పాల్గొన్నాం.